హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళైతే సాటర్డే కదండీ! నార్మల్ డేస్ కంటే కూడాను ఎందుకనో సాటర్డే అంటే నాకు కొంచెం స్పెషల్ డే లాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజంతా కూడాను కొంచెం పీస్‌ఫుల్‌గా చాలా బాగా అనిపిస్తూ ఉంటుందండి. ఇవాళ శనివారం మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు మీతో నా డైలీ రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను. ఇవాళ మార్నింగ్ లేవగానే డైలీ కూడా లీటర్ వాటర్ అయితే తాగుతానండి. మనం ఒక్కసారి అయితే తాగలేం కదా! తాగలేం కాబట్టి పని చేసుకుంటూ మిడిల్‌లో ఒక నిమిషం అట్లా రిలాక్స్ అయ్యేసి లీటర్ వాటరు 3 సార్లు తాగేటట్టుగా ట్రై చేద్దాము. ఇప్పుడు ఆఫీస్ గోయింగ్ వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు 3 లీటర్స్, 3½ లీటర్ అయితే తాగుతారండి. మన హౌస్ వైఫ్స్ ఇదే మైనస్ అనమాట. ఆ పని చేసుకున్న తర్వాత తాగొచ్చు, ఈ పని చేసుకున్న తర్వాత తాగొచ్చనేసి మనకి తాగాల్సిన వాటరు బాడీకి అందించాల్సినయి అస్సలు తాగనే తాగము. ఈ విధంగా చిన్న ట్రిక్ అయితే ఉపయోగించండి. ఈజీగా తాగేస్తామండి మనం కూడా. బాటిల్‌కైతే వాటర్ అక్కడ పట్టి పెట్టేసేసుకొని రోజుకి 3 బాటిల్లు కంప్లీట్ చేయాలి అన్నట్టుగా బాటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నింపి పెట్టుకున్నామంటే అయి తాగేసిన తర్వాత ఇంకో బాటిల్ నింపి పెట్టుకుంటే ఖచ్చితంగా 3 లీటర్ల వాటర్ మనం కూడా తాగేస్తామండి ఈజీగా అయితే. నేనైతే ఆ ట్రిక్కే ఫాలో అవుతున్నాను. డైలీ కూడాను 3 బాటిల్ వాటర్ అయితే కంప్లీట్ అయిపోతాయన్నమాట. అట్లా గాకుండా గ్లాసులతో తాగుతున్నామంటే మనం ఎన్ని వాటర్ తాగుతున్నామో తాగాల్సిన కంటే తక్కువ తాగుతున్నామో, ఎక్కువ తాగుతున్నామో కూడా తెలీదనమాట. ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా బట్టలైతే మిషన్‌లో అయితే వేసేస్తున్నానండి. నిన్న వేయలేదనమాట అసలు. ఎండే లేదు. చాలా చల్లగా క్లైమాటు వర్షం పడుతూ ఉందనమాట తుప్పర. ఇంకా పిల్లల యూనిఫార్మ్స్, మా వారి యూనిఫార్మ్స్ అన్నీ కూడా అలాగే ఉండిపోయాయి. ఇంకా అన్నీ కూడాను ఫోల్డింగ్స్ అయితే తీసేసి మిషన్‌లో అయితే వేసేస్తున్నాను. 15 నిమిషాల పాటయితే పెడతాననమాట. ఇంకా రెగ్యులర్ డైలీ వేసుకునే బట్టలే కదండీ! ఎక్కువ మాపరు. అందుకోసం అనేసి 15 నిమిషాలే పెడతాను. ఎక్కువ 1 అవర్ పెట్టినా కూడా ఊరికే ఇదైపోతూ ఉంటాయి గదా బట్టలు. అందుకోసం అన్నట్టు ఒక 15 నిమిషాల పాటు పెడతాననమాట. బాగా ఎక్కువ మాసుంటే అప్పుడైతే ఒక 1 అవర్ అయితే ముందు నానబెట్టేసి, తర్వాత బ్రష్ కొట్టేసి, తర్వాత మిషన్‌కైతే వేస్తాను. పిల్లలవి సాటర్డే యూనిఫార్మ్స్ కావచ్చు, అట్లాంటియన్నీ కూడాను. తర్వాతయితే వేస్తాననమాట. నానబెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టేసి, తర్వాత మిషన్‌కైతే వేసేసి ఒక 1 అవర్ అయితే పెట్టేస్తాను. ఇవైతే అంత మాయలేదులెండి. అందుకోసం 15 నిమిషాల వరకే పెట్టేసేస్తాను రెగ్యులర్‌గా పెట్టేటియి. ఇంకా మనం రెగ్యులర్‌గా వేసేయి 15 నిమిషాలే వేస్తాం కాబట్టి, ఆల్మోస్ట్ డ్రై అయిపోతాయి కదండీ! ఈ వర్షాకాలం అసలు వచ్చిన ఇబ్బందేంటంటే, ఒక్క రోజుకి బట్టలు ఆరవులెండి అసలు. డ్రై అయిపోయినా గూడా ఏమైనా. పిల్లలవైతే కొంచెం లావుగా ఉంటాయి గదా! అస్సలు ఆరవు. మనయే త్వరగా ఆరిపోతాయి. అందుకోసం లిక్విడ్‌తో పాటు మనం కంఫర్ట్ గూడా యాడ్ చేసుకున్నామంటే, 2 రోజులు, 3 రోజులు ఆరినా కూడా మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మనం సమ్మర్‌లో వేసినా, వేయకున్నా ఒకటేనండి కంఫర్ట్ అయితే. ఓన్లీ లిక్విడ్ ఏసుకున్నా సరిపోతది. ఈ వింటర్ సీజన్ వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కంఫర్ట్ వేసుకున్నామంటే మనకు 2 రోజులు ఆరినా గూడా మంచి స్మెల్ వస్తూ ఉంటాయన్నమాట బట్టలు. మా బాబు అయితే త్వరగానే లేచాడసలు. హోమ్ వర్క్స్ అన్నీ ఉన్నాయనేసి. పాప చూడండి నిద్రపోతూనే ఉంది. తనని 7:30, 8 దాకా లేపినా గూడా లేవనే లేవదండి. అసలు ఒక గంట లేపినా గూడా లేవదనమాట. బాబు అంటే నాకంటే ముందే లేచేస్తాడు హోమ్ వర్క్స్ ఎక్కువగా గాని ఉంటే. ఈ మధ్య అయితే ఒక 1 వీక్ నుంచి త్వరగానే లేచేస్తున్నాడండి. హోమ్ వర్క్, రీడింగ్ వర్క్స్ అన్నీ గూడా ఉంటున్నాయి మమ్మీ అనేసి అలారం పెట్టుకొని మరి జాగ్రత్తగా లేస్తున్నాడనమాట బాబైతే మాత్రము. 5:30కి అంతా కూడాను అలారం పెట్టేసేసుకొని నన్ను లేపడండి. వాడే జాగ్రత్తగా లేచేస్తాడనమాట. ఎర్లీ మార్నింగ్ వాళ్ళ డ్యాడీ గూడా డ్యూటీకెళ్ళిపోతారు. తర్వాతయితే బాబు లేస్తాడనమాట. నేను కిచెన్‌లోకైతే వచ్చేసి నిన్న తోమిన అంట్లన్నీ కూడా స్టాండ్‌లో అలాగే ఉండిపోయాయి. అవన్నీ కూడాను నీట్‌గా ఎక్కడ పెట్టేసేసి షింక్ నిండా కూడా అంట్లున్నాయనమాట. రోజు నైటే తోమేదాన్ని. ఇవాళైతే ఎందుకనో కొంచెం బద్ధకిచ్చేసాను నైటు. అందుకోసం అన్నట్టు అయి అక్కడే స్టాక్ అయిపోయాయి. మాక్సిమం నైటే తోమేసుకుంటూ ఉంటాను. అసలు నైటు అంట్లు తోముకోవడం వల్ల మంచి బెనిఫిట్ అండి. మనకి మార్నింగ్ లేవగానే కిచెన్ వైపు చూడగానే పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. పని కూడా చాలా తక్కువన్నట్టు అనిపిస్తుంది అసలు. మనం అంట్లు తోమేసేసుకొని కిచెన్‌లో కౌంటర్ అంతా కూడా గ్యాస్ కౌంటర్ అంతా నీట్‌గా తుడిచేసేసుకున్నామంటే ఉదయం లేచి కసువులే ఉంటాయి కదా మనకి మాక్సిమము. ఈ అంట్లు పని ఉండకపోతే ఎంతో పని తగ్గినట్టు ఉంటుందసలు. ఈ 20 నిమిషాలు మనకి పొద్దున్నే సేవ్ అయిపోతుందండి అసలు టైం అయితే మాత్రము. అందుకోసమే నైటే తోమేసేదాన్ని. ఎందుకని నైట్ అయితే మార్నింగ్ తోముకోవచ్చులే అన్నట్టుగా కొంచెం నిర్లక్ష్యంగా అనుకున్నాను. మార్నింగ్ లేచేపాటికి నాకే పని కొంచెం హడావిడి అయిపోతుందనమాట. పిల్లలు స్కూల్ టైము 9 అయిపోతది. పిల్లలకి ఆ టయానికి పంపించేసేయాలి. లేదంటే గేట్ క్లోజ్ చేసేస్తారు. మాకైతే క్యారీ ఉండేదైతే లేదు. పిల్లల స్కూల్ దగ్గరే కాబట్టి అదొకటి నాకు ప్లస్ పాయింట్ అయింది.
క్యారీకి పిల్లలు మధ్యాహ్నం లంచ్‌కి అయితే ఇంటికే వచ్చేస్తారు. ఓన్లీ మార్నింగ్ టిఫినే పెట్టేసి పంపించేసామంటే లంచ్ టైంకి పిల్లల దగ్గరికి వెళ్ళేసి నేను తీసుకొస్తాననమాట. స్కూల్ పక్కనే కాబట్టి. ఇంకా ఉదయం టిఫను, లంచ్ 2 అయితే ఇంకా అసలు ఇంకేం ఉండదండి అసలైతే మాత్రము. కొంతమంది పాపం చేస్తూ ఉంటారు కదా! దూరం స్కూల్ అట్లాగైన వాళ్ళైతే క్యారీ అయితే చేస్తారు తప్పదు కదండీ! ఇంకా అట్లాంటప్పుడు ఇంకా 4:35కి లేసామంటే గానీ ఇంకా అవన్నీ కూడా కావనమాట. నేనిప్పుడైతే మామూలుగా 5:30, 6కి అంతా లేస్తాను. ఇంకా ఇవాళైతే నేనైతే ఇడ్లీ చేద్దామనేసి మినపప్పు అయితే నానబెట్టాను. ఇంకా మా పాప అయితే కిచిడీ కావాలి డాడీ అనేసి ఇంక వాళ్ళ డాడీని అయితే అడిగిందనమాట. ఇంకా వాళ్ళ డాడీని అడిగింది ఆలస్యం. ఇంక వాళ్ళ డాడీ అయితే వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసేస్తున్నాడు. క్యారెట్, బీట్రూటు, పచ్చి బఠానీ, ఆలుగడ్డ మొత్తం ఆనియన్స్ మొత్తం అన్నీ కూడాను కట్ చేసేసారనమాట. ఏమైనా పిల్లలు అడిగారంటే ఇష్టంగా అడిగారంటే అసలు ఇంకా చేయాలంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా! ఎవరికైనా కూడా. ఇంకా మా వారైతే ఇంకా పాప అడిగిందనే ఆలస్యం అండి. వెంటనే అన్నీ కూడాను అప్పటికప్పుడు చేసేస్తా నాన్న అనేసి వెజిటబుల్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి కట్ చేసేసుకొని తనే అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇంకా రెగ్యులర్‌గా అయితే ఉండరు కదండీ! ఎప్పుడో వీక్లీ వన్స్ కాబట్టి రెగ్యులర్‌గా మార్నింగ్ వెళ్ళిపోయేసి ఈవినింగ్ వస్తూ ఉంటారు. ఇట్లా ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే మాత్రం ఖచ్చితంగా పిల్లలైతే వాళ్ళ డ్యాడీతో అడిగి ఇష్టమైనవి అయితే చేయించుకుంటారనమాట. కిచిడి ఇట్లా రసము ఏయన్నా వెరైటీ వెరైటీ అయితే చేయించుకుంటారు. ఇంకేమైనా కూడా పిల్లలకి అట్లా చేసి పెట్టడం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా! ఇంకా మార్నింగ్ టైము హడావిడిగా ఉంటుంది కాబట్టి మా వారైతే ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి. రెగ్యులర్‌గా అయితే తన డ్యూటీలో మార్నింగ్ వెళ్ళిపోతారనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర అయితే ఉండరన్నట్టు. ఇంక ఇవాళైతే శనివారం కదా! శనివారం అయితే యూనిఫామ్ అనమాట. డైలీ వేరేది. శనివారం రోజైతే వైట్ యూనిఫామ్ అండి. మా బాబుకి వైట్ యూనిఫామ్ శనివారందంటే మాత్రం ఇంకా పాపము ఒళ్ళంతా తేళ్ళు, జర్లు పాకులాడినట్టు ఉంటాయన్నమాట మా బాబుకైతే మాత్రము. ఎందుకు చిన్ను అని అడిగితే అదంతా పైన వేసుకునే టీ షర్ట్ అంతా కూడా లోపల గుచ్చుకుంటూ ఉంటుందంటండి. అదొక క్లాత్ అంట అది. నాకు వద్దే వద్దు అని అంటూ ఉంటాడు. ఇంకా దానికి తోడు ప్యాంట్ కూడా టైట్ అయిపోయిందనమాట. లాస్ట్ ఇయరే కుట్టిచ్చేసాము. ఇంకా పిల్లలు హైట్ పెరుగుతూ ఉంటారు. పెరిగే పిల్లలు కదా! అది టైట్ అయిపోయింది. ఇంకా మా వారైతే నేను ప్రిన్సిపల్ సార్‌కి నేను చెప్తాలే నాన్న టైట్ అయిపోయింది కదా! నెక్స్ట్ వీక్ నుంచి వేసుకెళ్దాంలే కొత్తది తీసుకొస్తాననైతే చెప్పారు. హమ్మయ్య! అనేసి వాడికైతే ఇంగ ఏం వాడి ఆనందానికి అవధులు లేనట్టు అయిపోయాయనమాట. అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సాటర్‌డే యూనిఫామ్ నుంచి ఒక్కరోజైనా కూడా ఎస్కేప్ అయ్యాను గదా! అన్నట్టు అంత భారంగా ఫీల్ అవుతాడండి వాడైతే మాత్రము. మళ్ళీ అంటున్నాడు డాడీ మళ్ళీ అవి యూనిఫార్మ్స్ వేసుకురాకుండా ఉంటే ఫైన్ అయితే కట్టాలంట అంటే, సరే నాన్న నేనైతే మాట్లాడతాలే ప్రిన్సిపల్ సార్‌తోనైతే చెప్పేసి వెళ్తున్నాడు వాళ్ళ డాడీ అయితే మాత్రము. ఇంకా బాబయితే తనకి తనే రెడీ అయిపోతాడు. పాపకైతే నేను మొత్తం చూసుకోవాలండి. చిన్నది కదా తను. ఇంగ ఫైనల్‌గా కిచిడీ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా. ఇంక పిల్లలకైతే పెట్టేసామంటే ఇంక అక్కడికే టైం వచ్చేసి 8:45 అయిపోయిందనమాట టైము. ఇంగా పావుగంటలో పిల్లలు తినేసి ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. లేదంటే గేట్లన్నీ కూడా క్లోజ్ చేసేస్తారనమాట 9కంతా. ఇంక పిల్లలకైతే ఇంక కిచిడీ పెట్టేసి ఇంక సైడ్‌కైతే ఇంకా బాబుకైతే పికిల్ వేయమన్నాడు. మ్యాంగో పికిల్. పాప అయితే తినదులెండి స్పైసీ అనేసి. ఇంకా సైడ్‌కైతే ఆనియన్స్ ముక్కలైతే పెట్టేశాను. ఇంకా పిల్లలైతే ఇంకా రెడీ అవుతున్నారు. ఇంక టిఫిన్ పెట్టేసాననమాట. వాళ్ళ పాటికి వాళ్ళు రెడీ అవుతున్నారు ఇంకా వాటర్ బాటిల్‌కి వాటర్ పట్టుకోవడానికి. నేను ఇంక ఇల్లంతా కూడాను నీట్‌గా చిమ్మేసేసాను. ముందే చిమ్మేసి ఇప్పుడు మాపైతే వేసేస్తున్నానండి. ఇంక సాటర్‌డే చెప్పాను గదా! వాడైతే ఇంకా యూనిఫార్మ్ ఏసుకోకుండా సివిల్ డ్రెస్సే వేసేసుకున్నాడు బాబైతే మాత్రము. ఇంక పద నాన్న 9 అయిపోయింది. ఇంక వదిలిపెట్టేసి వస్తాననైతే చెప్తున్నారనమాట మా వారు. ఇంక పిల్లలైతే బాయ్ మమ్మీ అని చెప్పేసి ఇద్దరు కూడా బయలుదేరైతే వెళ్తున్నారండి. ఇంక అక్కడికే 9 అయిపోయింది టైము. ప్రేయర్ అయిపోయిన తర్వాత వెళ్తాం మమ్మీ అనైతే చెప్తున్నారనమాట. ఇంగ సరేలే నాన్న మాకైతే పక్కనే కాబట్టి ఇనిపిస్తూ ఉంటుందండి ప్రేయరు అన్నీ మొత్తం బెల్ రింగింగ్ మొత్తం ఇనిపిస్తూ ఉంటుందనమాట. అందుకోసం అయితే కొంచెం లేట్‌గా వెళ్తారు పిల్లలు. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం ఆఫ్టర్‌నూన్ టైంలో పని తక్కువే ఉంటుంది గానివ్వండి, మార్నింగే పని ఎక్కువ ఉంటుందండి అసలు. ఇంక పిల్లలు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లంతా మాపేసేసి, ఫ్రెష్ అయ్యేసి, ఇంక పూజ సామానంతా కూడా నీట్‌గా తోమేసాననమాట. మొత్తం అన్నీ కూడాను నీట్‌గా తోమేసేసి, పటాలన్నీ కూడా పూజిచ్చేసేసుకున్నాను. పటాలన్నీ నీట్‌గా పూజిచ్చేసేసుకొని, ఇంగిప్పుడు దీపారాజన కుందులకి మొత్తం అన్నీ కలశం చెంబుకి మొత్తం అన్నిటికి కూడాను గంధం బొట్లు, కుంకుమ బొట్లయితే పెట్టుకుంటున్నాను. ఇంగ సాటర్‌డే వీలైనంత వరకు సాటర్‌డేనే క్లీనింగ్ అయితే పెట్టుకుంటానండి. మిగతా వారాల్లో ఎప్పుడు పెట్టుకోననమాట. ఇంగ అక్కడికే టైమొచ్చేసి 10 అయిపోయిందండి. దగ్గర దగ్గర టైము. ఇంగ పిల్లల్ని స్కూలుకి పంపించేసి, మళ్ళీ ఒకసారంతా ఇల్లంతా చిమ్మేసేసి, ఇంగ పిల్లలు స్నాక్స్ అయ్యి తింటూ ఇల్లంతా ఏయో ఒకటి చాక్లెట్ కవర్స్ అని అవి ఇవి పోస్తూ ఉంటారు కదా! ఇంకా అందుకోసం ఇల్లంతా చిమ్మేసేసి మొత్తం మాపేసాననమాట. ఇంగ కుంకుమ అయితే అయిపోయిందనేసి నైటే తీసుకొచ్చాను. ఇంకా డబ్బాకి కూడా పోయలేదండి. ఇంకా బొట్లయి పెట్టేసేసి ఒకేసారి ఇంకా బాక్స్‌కైతే పోసి పెట్టేసేసుకుందాము అనేసి ఇంగ హడావిడిలో టైం కుదరలేదు కదా! అనేసి ఇంక బొట్లయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశాననమాట.
ఇంకా పిల్లల్ని వదిలేసి వచ్చిన తర్వాత ఇంక మా వారికి కూడా టిఫిన్ పెట్టేసేసుకొని ఇంక ఒకటేసారి అయితే నేను ఇంక పూజ గదిలోకి పూజ అంతా అయిపోయి మాకు కిచెన్‌లోనే పూజ గదులండి 2 కూడాను. ఒక ర్యాక్‌లో అయితే కిచెన్‌లో ఒక ర్యాక్‌లో అయితే ఒక పక్క అయితే ఇచ్చారనమాట కిచెన్‌లో సెల్ఫ్‌కి. ఇంకా ఎప్పుడైనా నాన్ వెజ్ అట్లా వండుకున్నప్పుడు కర్టెన్ అయితే వేసేసుకుంటాము ఇంకా. ఇంక ఈ విధంగా బొట్లన్నీ కూడా పెట్టేసేసుకొని ఇంకా పూలైతే కోసుకురావాలండి. చెట్లకైతే పూలు మందారం పూలు డైలీ కూడాను మాకు పూజకి వరకు సరిపోయే వరకు వస్తాయన్నమాట. ఇంకా బొట్లన్నీ పెట్టేసేసుకొని, ఇంకా స్వీట్ సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. పిల్లలు స్వీట్ సేమియా అయితే చాలా బాగా తింటారనమాట. పాయసం కంటే కూడాను, "మమ్మీ స్వీట్ సేమియానే చెయ్యి మమ్మీ పాయసం కంటే" అని అయితే అడుగుతారు. ఇంక పిల్లలు తినేది చేస్తేనే హ్యాపీగా తింటారు కదండీ వాళ్ళు. ఇంక అందుకోసం అనేసి ఇంక కడాయి పెట్టేసుకొని నెయ్యి అయితే వేశాను. నెయ్యి వేసేసి డ్రై నట్స్ అన్నీ కూడా వేపుతున్నా అనమాట. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ మొత్తం అన్నీ కూడాను బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. సేమియా మొత్తం అన్నీ కూడాను. స్వీట్ సేమియా అయితే డైలీ చేసినా తింటారండి. ఇంక స్వీట్ కదా! ఇంక ఇప్పుడు అందులోనూ వింటర్ సీజన్ కదా ఇంకా. ఇంకా దగ్గయితే వస్తుంది. చక్కెరతో చేసి బెల్లంతో చేసుకుంటే ఏం లేదులే కానివ్వండి. చక్కెరతో ఎక్కువ ఇష్టపడతారనమాట పిల్లలు. ఇంకా అయిన ఇప్పుడు నెయ్యి, చక్కెర మొత్తం అయ్యేపాటికి ఇంక ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి దగ్గు, జలుబు ఇంక అవి వచ్చేస్తాయండి. ఇంక పిల్లలు మళ్ళీ ఇది పగలు తింటారు కానివ్వండి, నైట్ నిద్ర టైంలో బాగా భయంకరంగా దగ్గుతూ ఉంటారనమాట. ఇంక అప్పుడు వాళ్ళని చూస్తే మనకే పాపం అనిపిస్తుంది కదా! ఇంగ ఇలాచీ అయన్నీ కూడాను దంచేసేసి ఇంక ఇవి సేమియా అయితే త్వరగా కూడా అయిపోతుందండి మనకి ప్రసాదం ప్రాసెస్. ఇంగ మోస్ట్‌లీ ఎక్కువైనా ఎప్పుడైనా గూడా నేను బెల్లపు పొంగలి, సేమియానే చేస్తాను. పిల్లలు అదే ఇష్టంగా తింటారు. మనం ఏదైనా పిల్లలు తినేది చేస్తే దేవుడి నైవేద్యానికి, తర్వాత పిల్లలు తినేదానికి అన్నిటికి కూడా బాగుంటుంది కదా అనేసి నేను ఎప్పుడు చేసినా బెల్లపు పొంగలి, సేమియా స్వీట్ సేమియా అయితే చేస్తాను. పాయసం చేసినా కొంచెం మిగిలిపోతుంది కానీ స్వీట్ సేమియా చేశానంటే అస్సలు మిగలదండి. పిల్లలు ఇష్టంగా ఇంగ ఆఫ్టర్‌నూన్ టైంలో తింటారు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ టైంలో గూడా తింటారనమాట. అంత ఇష్టంగా తింటారండి. ఆ ఇంట్లో ఇది మనము వాటర్ ఎక్కువ యాడ్ చేయం కాబట్టి కరెక్ట్‌గా కొలత ప్రకారం పోస్తాం కాబట్టి 2 డేస్ అయినా గూడా స్వీట్ సేమియా చాలా బావుంటుంది. ఇంగ మొక్కల నుంచి మందార పువ్వులైతే గంధం కలర్‌యి, రెడ్ కలర్‌యి అయితే పూసున్నాయి. డైలీ రెగ్యులర్‌గా 7, 8 పువ్వులు దాకా వస్తాయండి. ఒక్కొక్క రోజైతే 10 పువ్వుల దాకా వస్తాయన్నమాట. ఇంక కస్తూరి పువ్వులు అన్నీ కూడాను మాకు ఇంట్లో పూలతోనే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది డైలీ కూడాను. మాకు పటాలు కూడా కొన్నే ఉన్నాయన్నమాట. మా గార్డెన్‌లో పూసే పువ్వులకి, మా పటాలకైతే బాగా చక్కగా సరిపోతాయండి పువ్వులైతే మాత్రము. ఏమైనా మన ఇంట్లో వేసుకున్న చెట్లకి మనం రోజు వాటర్ పోసుకుంటూ వాటి నుంచి వచ్చే పువ్వులని తీసుకొని మనం పటాలకు పెట్టుకొని పూజ చేసామంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అసలు. ఇంక రెగ్యులర్‌గా కూడాను చాలా అంటే చాలా పూలే వస్తున్నాయండి బాగా. ఇంక ఫైనల్‌గా పూలు కోసుకొని ఇంట్లోకైతే వచ్చేసాను. సేమియా అయితే ఉడుకుతూ ఉందండి. వాటర్ కూడా ఇంకిపోవాలన్నమాట. బాగా డ్రై అయిపోతే మనకి సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చెమ్మ చెమ్మ ఏం లేకుండా బాగా కూడాను ఫ్రై అయిపోవాలన్నమాట. చూసారు కదా పువ్వులు ఎంత కలర్‌ఫుల్‌గా గంధం కలరు, బాగా రెడ్ కలరు, తులసాకులు, వైట్ మందారాలు, కస్తూరీలు ఇవన్నీ కూడాను గార్డెన్‌లో పూసిన పువ్వులేనండి. తులసి చెట్లు కూడా చాలా ఉన్నాయన్నమాట. సాటర్డే రోజు తులసి మాల కట్టొచ్చు. కానీ తులసి మాల కట్టే అన్ని మొక్కలు లేవు గానివ్వండి. నేనైతే అవి మొక్కలు అవి కొమ్మలుంటాయి. ఆ కొమ్మల చుట్టూ కూడా అంతా మొత్తం ఇగురంతా తీసుకొనొచ్చేసి పటాలకి మనం పువ్వులు పెడతాం కదా! పువ్వులు పెట్టిన అటు చివర, ఇటు చివర తులసాకులైతే పెడతాను. సాటర్డే రోజు ఆయనకి తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా! అందులో గంధం కలరు, ఈ ఆకుపచ్చ, రెడ్డు అయి పెట్టేపాటికి ఎంత కళ అనిపిస్తదండి అసలు పటాలకు పెడితే. చూసారు గదా! ఫైనల్‌గా అయితే పూర్తిగా డ్రై అయిపోయిందనమాట. ఇంకిప్పుడు మనకి సేమియా అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా బౌల్‌లో పెట్టేసి స్వామివారికైతే నైవేద్యంగా పెట్టేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలండి. అందరూ బావుండాలి. అందులో మనము ఉండాలి. చక్కగా నా సాటర్డే రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చెప్పాను కదా! నైట్ ఇడ్లీకైతే మినపప్పు నానబెట్టేసానండి. ఇంకా పిల్లలు చెప్పాను గదా! ఇంకా వాళ్ళ డ్యాడీతో కిచిడీ అయితే చేయించుకున్నారు. ఇంకా మినపప్పు అయితే అట్లాగే ఉండిపోయాయనేసి మిక్సీకి పట్టేసాననమాట. మిక్సీకి పట్టేసి వడ అయితే చేసేద్దాము. బాబుకైతే వడ అయితే చాలా ఇష్టమనమాట. ఇంకా వడ ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర మొత్తం అన్నీ కూడాను వేసేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ పట్టి పెట్టాను. మనం ఏదైనా వడ బ్యాటరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ కానివ్వండి, 1 అవర్ మనకి చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. వడ అయితే మాత్రం మినప వడ చాలా బావుంటుంది. సూపర్‌గా ఉంటాయన్నమాట వడైతే మాత్రము. ఇంక దాంట్లో ఒక స్పూన్ వరకు మనము సుజీ రవ్వ యాడ్ చేసుకున్నామంటే ఇంకా టేస్ట్ అయితే ఇంకా చాలా బావుంటుందన్నమాట. చూడండి వడ బ్యాటర్ అయితే నేనైతే మొత్తం అంతా కలిపేసి ఫ్రిడ్జ్‌లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టాను. ఒక గ్లాస్ వరకు మినపప్పు అయితే నానబెట్టేసాననమాట. ఇడ్లీకి అయితే పట్టుకుందాంలే అనేసి.
ఇదంతా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంక తీసి గారెలైతే వేస్తున్నాను. ఒక పక్క రైస్ అయితే పెట్టేసాననమాట అన్నానికి. ఇంకా రసం ఉన్నాయి. నైట్ పెట్టిన రసం ఉన్నాయి. దొండకాయ ఫ్రై ఉంది. ఇంకా పిల్లలు ఈ స్వీట్ సేమియా, వడ, ఇంకా ఉదయం చేసిన కిచిడి గూడా ఉందండి. ఏది కావాలంటే అది తినేస్తారులే అన్నట్టు గారెలైతే చేసేస్తున్నాను. ఇంకేది చేసినా గానీ పిల్లలు అయి 2, ఈ 2 తినేపాటికి సరిపోతుంది. ఇంక ఈవినింగొచ్చి ఆఫ్టర్‌నూన్ తిన్నా గూడా ఈవినింగొచ్చి ఉన్నాయా మమ్మీ అనైతే అడుగుతారనమాట పిల్లలైతే ఖచ్చితంగా. మా పాపైతే సేమ్యా అడుగుతుంది. బాబైతే వడ అడుగుతారండి. ఖచ్చితంగా వాడైతే వడ ఇష్టంగా తింటాడనమాట. 4, 5 అయినా ఇష్టంగా తింటాడు. పాపైతే తినదులెండి. ఏదైనా ఒకటి, అరే తింటది. అంత ఇష్టంగా అయితే అది అస్సలు తిననే తినదు. తిండి మీద ఇష్టమే ఉండదనమాట తనకైతే మాత్రము. ఇంకా గారెలు మనము ఇవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. మనము ఇవి రవ్వ గాని, సుజీ రవ్వ యాడ్ చేసుకున్నామంటే ఒక స్పూను చాలా అంటే చాలా క్రిస్పీగా మంచిగా ఉంటాయన్నమాట. ఇంకొక పక్క రైస్‌కైతే పెట్టేశాను. కరెక్ట్ ఎసరైతే పోసేస్తాననమాట. గ్లాస్‌కి 2 గ్లాసులు వాటరు. చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో వడలైతే మాత్రం చాలా బాగా వస్తాయి. ఇంకా నైట్ రసం అయితే ఉన్నాయి. దొండకాయ ఫ్రై ఉంది. ఆలు బఠానీ కర్రీ కూడా చేశాననమాట కొంచెము. ఇంకా అది గూడా ఉంది. మనకి రైస్‌లోకి బావుంటుంది కదా అనేసి ఇంక అది పక్కన పెట్టేసేసాను. నైట్ చపాతీలోకైతే చేశాను. ఇంక ఫైనల్‌గా ఇదండి కిచిడి వెజిటబుల్ రైస్ అని గూడా అనొచ్చు. వెజిటబుల్ రైసు, సేమ్యా, వైట్ రైసు, రసము, వడ, ఆలు కర్రీ. ఇంకా ఫైనల్‌గా 12:30 అయిపోయిందండి. వాళ్ళ డ్యాడీ అయితే పిల్లలనైతే తీసుకొచ్చారనమాట. ఇంక పిల్లలు వచ్చిన తర్వాత ఇంక పిల్లలకైతే పెట్టాను. ఇంక మా పాప అయితే ఆలు కర్రీ, కిచిడి యేసుకొనైతే తింటుంది. సాటర్డే మెనూ అయితే మాకు ఆల్మోస్ట్ పులిహోర కానివ్వండి ఇదైతే ఉంటుందనమాట. ఇంక పిల్లలు తినేసి స్కూల్‌కైతే వెళ్ళిపోయారండి. ఇంక నేను మార్నింగ్ ఇంక టిఫిన్‌కి ఎతుక్కోవాలి గదా! ఏదో ఒకటి ఏం వేద్దాం అనేసి ఇంక దోసకైతే వేద్దామనేసి దోసకైతే వేస్తున్నాను. ఇవైతే స్టోర్ బియ్యము. స్టోర్ బియ్యంలో మనకి పురుగు పట్టకుండా ఉండాలనేసి వేపాకైతే వేసి కలిపామనమాట. వేపాకు, కల్లుప్పు ఉంటుంది గదా! కల్లుప్పు వేసేసి కలిపి పెట్టామంటే మనకి సంవత్సరం పాటైనా గూడా పురుగనేదే పట్టదండి. ఆ వేపాకంతా తీసేస్తున్నాను నేను. చిన్న చాటండి. చాట చూడండి ఎంత క్యూట్‌గుందో. అయి వాటర్ క్యాన్‌లో ఏంటి బియ్యం పోసారనుకుంటున్నారా? దానికైతే ట్యాప్ వచ్చింది. ఆ ట్యాప్ అయితే ఫెయిల్ అయిపోయిందనమాట. మనం వాటర్ పోసినా గూడా లీక్ అవుతూ ఉందండి. ఇంకా లీక్ అవుతుండే క్యాన్ కావనండి అవి మనం యూజ్ చేయకూడదు కదా! వేస్ట్‌గా ఎందుకు పడేయాలి అనేసి నేను ఆ ట్యాప్ తీసేసి చక్కగా ఈ స్టోర్ బియ్యం అయితే పెట్టుకుంటున్నాననమాట దాంట్లో. రేషన్ బియ్యం పోసేసుకుంటున్నాను. మనకి 10 కిలోల వరకు పడతాయండి దాంట్లో అయితే. ఈ విధంగా మనము ఇవి వేపాకు, కల్లుప్పు వేసామంటే సంవత్సరం రోజులైనా కూడా పురుగనేది పట్టదు. కందిపప్పులో కానివ్వండి, ఏదైనా మనకి కందులు అట్లా ఉంటాయి గదా! కందులు, పెసలు, పచ్చెనగలు అట్లాగా. అట్లాంటి వాటిల్లో ధాన్యాల్లో వేటిల్లో అయినా గానీ వేపాకు, కల్లుప్పు వేసుకున్నామంటే మనకి చక్కగా పురుగనేదే పట్టదండి. ఇంకా డైలీ కూడాను ఇంకా అక్కడికి మిల్లు దగ్గరికైతే పంపించేస్తాను నేను గ్రైండర్‌కి వేయించుకురమ్మని. ఇంకెందుకులే 2 గ్లాసులే వేస్తున్నాను అనమాట ఈరోజు. మిక్సీకి పట్టేసేద్దాము. ఊరికే మిగిలిపోతూ ఉందండి దోస బ్యాటర్ అంతా కూడాను. ఇంక ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు పట్టించుకోవచ్చు కదా అనేసి నేను మిక్సీకి పట్టేసేద్దాంలే అనేసి 2 గ్లాసుల వరకే వేస్తున్నాను. ఇంకా మెంతులైతే వేస్తున్నాను అనమాట. ఒక చిటికెడు మెంతులు వేసామంటే మనకి దోసలు చాలా అంటే చాలా ఎర్రగా వచ్చేస్తాయండి. గోల్డ్ కలర్‌లో వస్తాయన్నమాట. మరి అట్లాగనేసి ఎక్కువ వేసుకున్న చేదొచ్చేస్తది. అదే ఒక స్పూను, 1.5 స్పూన్ వరకు యాడ్ చేస్తే మనం వేసుకునే బియ్యంని బట్టి అనమాట. ఇక్కడైతే 3/4 గ్లాసు వరకైతే మినపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. మనకు 2.5 గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాస్ వరకైతే మినపప్పు కూడా వేసేసి ఒక పచ్చెనగపప్పు ఒక చారెడు వేసుకున్నామంటే మనకి చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. మళ్ళీ మిక్సీకి ఆడించుకునేటప్పుడు ఒక గుప్పెడు అటుకులు గాని వేసుకున్నామంటే మనకి చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయి దోస. అచ్చంగా హోటల్ స్టైల్ దోస వస్తుందనమాట. పచ్చెనగపప్పు అయితే ఒక చారెడైతే వేస్తున్నాను. మనకు కలర్ అయితే బాగా రెడ్ కలర్ లాగా దోస అయితే వస్తుంది. ఇంక వేసేసి నీట్‌గా 1కి 3 సార్లు బాగా నీట్‌గా కడిగేసేసి నీళ్ళు పోసి పక్కన పెట్టామంటే మళ్ళీ నీట్‌గా 1కి 2 సార్లు కడిగేసి మిక్సీకైతే ఆడిచ్చేసేసుకోవచ్చు. ఇంకా మొన్న మా పిల్లలవి పాత బుక్స్ అన్నీ తీసుకెళ్ళాడు కదా తను, ఉల్లిపాయలతను. నేను ఈరోజైతే తెచ్చిచ్చాడనమాట ఉల్లిపాయలు. 3.5 కిలో వరకైతే తెచ్చిచ్చాడండి. అన్ని గడ్డలు కూడా చాలా బాగున్నాయి. కొత్త గడ్డయితే ఏం కాదు, పాత గడ్డే. ఇంకా తినేసి కాసేపు అటు కూర్చున్న తర్వాత ఇంక బట్టలు ఉదయం వేసిన బట్టలన్నీ కూడాను ఆరిపోయాయండి. ఈరోజు ఎండ బాగానే కాస్తుందనమాట. ఇంకా టీవీ చూస్తూ అలా కాసేపు రిలాక్స్ అవుతూ బట్టలన్నీ కూడాను మడతపెట్టేశాను. అంట్లు కూడా తోమేశానండి. అంట్లు కూడా తోమేసేసి బట్టలు మడత పెడుతున్నాననమాట. ఇంక పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి ఇంకేం స్నాక్స్ చేయాలనేసి మళ్ళీ అదొకటి. ఇంక హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉండేది ఎక్కడండి. ఏదో ఒక 1 అవర్ అయితే ఖాళీగా ఉంటాం అంతే అనమాట. ఖాళీ ఉండేదంటూ ఏముండదు అసలు నిజం చెప్పాలంటే.
ఇంక రోజంతా కూడా ఇంక ఇదే పనులతో సరిపోతుంది. ఇంక మళ్ళీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏం పెట్టాలి, పాలు పోసి ఇవ్వాలా, ఏం బిస్కెట్స్ తింటారా, రస్కులు తింటారా అని ఆలోచన, ఏ పూటకి ఆ పూట ఆలోచనతోనే సరిపోతూ ఉంటుంది. చూశారు కదా, టుడే వ్లాగ్ అయితే ఇదండి. శనివారం రోజు నా వ్లాగ్ అయితే ఇలా గడిచిపోయింది. వ్లాగ్ ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.